హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి జున్ను పాలతో జున్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్వచ్ఛమైన ఆవు పాలు, సో ఇక్కడ నేను ఆవు జున్ను పాలు అనేది తీసుకుంటున్నాను. నేను తీసుకున్న పాలు వచ్చేసి ఇది 3వ రోజు పాలు. సో ఆవు ఈనిన తర్వాత ఇక్కడ 3వ రోజు పాలు దొరికింది నాకు. సో మీ దగ్గరలో అంటే మీకేమైనా ఆవు ఈనిన తర్వాత కానీ గేదె ఈనిన తర్వాత కానీ మీకు 1వ రోజు 2వ రోజు పాలు దొరికినా ఇంకా సూపర్ అసలు. సో నాకు ఇక్కడ 3వ రోజు పాలు దొరికింది, అందుకోసం అనేసి ఇక్కడ జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆవు పాలు జున్ను పాలు 3వ రోజు పాలతో ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా అవుతుందో ఏమో చూడాలి మరి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను 3/4 లీటర్ వరకు జున్ను పాలు అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ కొద్దిగా చక్కెర యాడ్ చేస్తున్నాను ఇందులో. సో మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా ఎక్కువ వేసుకోండి. సో దీని ప్లేస్లో ఏంటంటే ఈ చక్కెర ప్లేస్లో వచ్చేసి మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో బెల్లం కానీ చక్కెర కానీ అది మన ఇష్టం. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్. మనం ఏదైనా సరే స్వీట్ ఐటెం ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా సాల్ట్ యూజ్ చేసామనుకోండి చాలా బాగొస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత ఒక 4-5 యాలకుల్ని కూడా ఈ విధంగా దంచి వేస్తున్నాను. ఇంకా మీ దగ్గర మిరియాల పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. ఇంకా సో మిరియాల పొడి, యాలకులు అలా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఓన్లీ యాలకులు మాత్రమే వేశాను. సో యాలకులు, చక్కెర, ఈ సాల్ట్ అంతా కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇంకా సో స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఈ నీళ్లు కాస్త బాగా వేడవుతున్నప్పుడు, ఈ బాగా మరుగుతున్నప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా జున్ను పాలు, చక్కెర అవి. సో ఈ గిన్నెని తీసుకెళ్ళి ఇప్పుడు ఈ హీట్ అవుతున్న వాటర్లో పెట్టేసేయాలన్నమాట. సో ఇది ఆవిరిపై జున్ను అన్నమాట. సో ఇదేంటంటే మొత్తం కేక్లా గడ్డలాగా తయారవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల, అండ్ చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక అరగంట వరకు హై ఫ్లేమ్ కూడా కాదు, లో ఫ్లేమ్ కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో అరగంట వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే చెప్పాను కదా నేనైతే 3వ రోజు పాలు తీసుకున్నాను కాబట్టి జస్ట్ ఇలా విరిగిపోయాయి. అదే 1వ రోజు 2వ రోజు పాలు తీసుకుంటే ఏంటంటే మంచిగా గడ్డలాగా కేక్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ అవుతుందన్నమాట. సో నేను 3rd డే పాలు తీసుకున్నాను కాబట్టి ఇలా అయిపోయింది. సో మీరైతే 1వ రోజు 2వ రోజు పాలు తీసుకున్నారనుకోండి చాలా బాగా వస్తుంది జున్ను పాలు అనేవి. సో నాకైతే ఇలా అయిపోయిందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి.